హాయ్ ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీకి సంబంధించి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఏదైతే ఉన్నాయో 2025కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 12th April 2025, ఇంకా 11th May 2025 ఇది లాస్ట్ డేట్. ప్లస్ దీనికి సంబంధించినటువంటి విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ అనమాట. ఇక మనకి 10 days అయితే ఇవ్వడం జరుగుతుంది. 14 May నుంచి 23rd May వరకు 2025 వరకు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకి ఆర్ఆర్బీ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో స్టార్టింగ్లో అదైతే మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే లేదనమాట. మిగతావన్నీ కూడా మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క డేట్స్లో లాగిన్ అయిపోయి. ఫ్రెండ్స్, ఇంకా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 9,970 అయితే ఉన్నాయన్నమాట. 1st July 2025కి మీకు ఏజ్ 18 to 30 years అయితే ఉండాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి 10th with ITI అనమాట. NCVT కానీ SCVT కానీ పర్వాలేదు అనమాట. ఇక్కడ ట్రేడ్స్ అయితే ఇచ్చారు. ఈ ట్రేడ్స్లో ఏదో ఒక ట్రేడ్లో మీ దగ్గర NCVT లేదంటే SCVT సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక 10th పాటు మీరు CCAA అంటే కోర్సు కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా థర్డ్ వచ్చేసరికి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th with డిప్లొమా అనమాట. కొన్ని ఇక్కడ స్ట్రీమ్స్ అయితే ఇచ్చారు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అలాగే ఆటోమొబైల్ ఇంజనీరింగ్, లేదంటే కాంబినేషన్ ఆఫ్ వీటిలో ఏదో ఒక దాంతో మీరు చేస్తుంటే కనుక డిప్లొమా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ అంతకుముందు గతంలో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ ఉంది కింద ఆప్షన్ తీసుకొని లాగిన్ అవ్వాలి. లేదంటే కనుక ఈ విధంగా రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, గతంలో కనుక ఈ CENకి సంబంధించినటువంటి దాదాపుగా మనకి 6-7 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఇప్పటి వరకు కూడాను. వాటికి దేనికన్నా మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీరు మళ్ళీ అవ్వాల్సిన అవసరం లేదు. అదే లాగిన్ డీటెయిల్స్తో మీరు లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక ఫ్రెష్గా అయితే రిజిస్టర్ అయితే అవ్వాలి. అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ యువర్ నేమ్, మీ పేరు ఎప్పుడైనా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్, మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. ఆర్ఆర్బీస్ విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు, కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబరు, అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డు అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఇలాగా
అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అయితే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి, సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ ఓటీపీ అంటే మీకు 6 డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది, ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి, ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చర్ అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. మన యొక్క సెషన్కి ఒక ఎక్స్పైర్ టైం అయితే ఇచ్చారు, 30 minutes టైం అనమాట. ఈ అప్లికేషన్ ఫిల్ అవుట్ చేసుకునే దానికి కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక అప్లికేషన్ మాత్రం పెట్టుకోవాలన్నమాట. అగెనెస్ట్ సిఈఎన్ ఏదైతే మనం దీనికి అప్లై చేస్తున్నామో సిఈఎన్ ఆ యొక్క నోటిఫికేషన్ అగెనెస్ట్ ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ అయితే పెట్టాలి. ఇంకా ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో హిందీ ఇంగ్లీష్తో పాటు మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో అస్సామీ, బెంగాలీ, అలాగా మనకి తెలుగు కూడా ఉన్నదన్నమాట. అలాగే ఉర్దూ కూడా ఉన్నది. దాంట్లో అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే మీరు ఫీజు కంపల్సరీగా అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి, లేకపోతే అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి ఒక తర్వాత కూడా ఫోన్కి SMS అయితే రావడం జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట జాగ్రత్తగా. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడికి ఇలాగైతే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి CN 01/2025 అగైనెస్ట్ ఇక్కడ మన ఈ యొక్క ALP వేకెన్సీస్కి సంబంధించి RRB సెట్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్లో ఇదైతే మీరు తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో మీరు జాగ్రత్తగా అయితే మీరు ఏ RRBకి మీరు అప్లై చేయాలనుకుంటున్నారో అది చూజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే లాస్ట్లో మీకు ఇక్కడ ఎనర్జీ జ్యూస్ అయితే ఉంటాయన్నమాట. వాటిలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన సికింద్రాబాద్కి సంబంధించి మనకి సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 967 ఏమో SCCRలో ఉన్నాయి, ఇంకా ఈస్ట్ కోస్ట్లో ఒక 533 దాకా ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ కూడా మీకు ఉన్నాయన్నమాట. సో మీరు ఏ RRBకి అప్లై చేయాలనుకుంటే అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇదైతే మీరు తర్వాత అప్లికేషన్ ఎడిట్ విండోలో చేంజ్ చేసుకునే అవకాశం మీకు ఉండదన్నమాట. సో జాగ్రత్తగా మీరు ఏ RRBకైనా అప్లై చేయొచ్చు, ఒకే RRBకి అప్లై చేయాలన్నమాట. సో మీరు చూజ్ చేసుకోవచ్చు. టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ మీరు గతంలో ఏదైనా అప్లికేషన్స్ పెట్టుంటే కనుక దానికి సంబంధించినటువంటి డేటా అనేది మనకి ఆటోమేటిక్గా అయితే ఫెచ్ అవుతుంది అనమాట. మీరు అన్ని చెక్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ కాలము, లేదంటే మీరు అన్ని కాలమ్స్ కూడా ఈ విధంగా ఫిల్అప్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మనకి టోటల్గా 5 steps అయితే ఉన్నాయన్నమాట. మొదట పర్సనల్ డీటెయిల్స్, తర్వాత అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇంకా అప్లోడ్ సెక్షన్, ఇంకా కూడాను ప్రిఫరెన్స్ అనమాట. ఇంకా అలాగైతే వస్తుంది. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఆల్రెడీ మీకు అంతకుముందు వచ్చి ఉంటే కనుక ఫెచ్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది. ఏజ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి 18 to 30 years అనమాట. 1 July 2025కి చెక్ చేసుకోవాలి. దీనికి అదనంగా SC ST OBC వాళ్ళకి మిగతా ఏజ్ రిలాక్సేషన్స్ మనకి యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే జెండర్ మేల్ ఫీమేల్
అలా ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది, లేదంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మ్యారిటల్ స్టేటస్ అన్మ్యారీడ్ మ్యారీడా, ఇంకా రిలీజియన్ అనమాట, మీ యొక్క రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. మదర్ టంగ్ అనమాట, మన తెలుగు కాబట్టి మనకి తెలుగు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట, మనకి ఇంగ్లీషు హిందీతో పాటు మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో మనకి పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఆ యొక్క రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకుని తెలుగుతో పాటు హిందీ ఇంగ్లీష్ కూడా ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ అంటే మనకి మోల్స్ అనమాట, ఇక 10th మెమోస్ ప్రకారం మీరు అవి ఒక ఇది ఎంటర్ చేసుకోవాలి. లేదంటే కనుక ఏదైతే విజిబుల్గా ఉన్నాయో మీరు వాళ్ళకి చూపించడానికి అక్కడ ఇవి ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇక్కడ మీ యొక్క పోస్టల్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సంబంధించినటువంటి కంప్లీట్ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్మనెంట్ అడ్రస్ ఇంకా ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సేవ్ అయితే చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ ఓబీసీ ఇస్తే ఇంకో కాలం వచ్చిందనమాట. డూ యూ కమ్ అండర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్, మీరు నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అయితే వస్తుంది అనమాట. 3 years ఏజ్, అలాగే మీకు ఆ యొక్క కేటగిరీ యొక్క రిజర్వేషన్ వస్తుంది, నో పెడితే రాదనమాట. సో ఇక డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఆ యొక్క ఓబీసీ ఎన్సీల్ అంటే నాన్ క్రీమీ లేయర్ ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ మీరు చూపాలని చెప్పేసి ఇక్కడ మనకి ఒక ఇదైతే వస్తుంది అనమాట. అట్లాగే మీరు ఒక డిక్లరేషన్ కూడా అప్పుడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట, అంటే సెల్ఫ్ డిక్లరేషన్. మీరు క్రీమీ లేయర్ కిందకి రారు, మీరు నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్తో పాటు వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళకి చూపాలన్నమాట అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ నోట్ అయితే వస్తుంది ఇక్కడ. ప్లస్ అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద కేటగిరీ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనమాట ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఇవి ఎంఆర్ఓ ఇష్యూ చేశారా, లేకపోతే డిప్యూటీ కలెక్టర్, లేకపోతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీ యొక్క సర్టిఫికేట్ చూసుకుని దాని ప్రకారం అయితే చేసుకోవాలి. మీరు ఏ స్టేట్లో తీసుకున్నారో ఆ యొక్క సర్టిఫికేట్ ఆ యొక్క డేట్ అనమాట, ఇష్యూయింగ్ డేట్ దాని మీద ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అంటే 1st April నుంచి March 31st మధ్య రెన్యువల్ అయ్యి ఉండాలి, లేకపోతే మీరు ఫ్రెష్గా అయితే తీసుకొని ఉండాలన్నమాట. ఎందుకంటే ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి మీరు ఆ యొక్క లేటెస్ట్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మాత్రమే మీ దగ్గర ఉండాలన్నమాట. అది ఎప్పుడు తీసుకున్నారు అనేది మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అదే మీరు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కనుక కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇక్కడ నేమ్ ఆఫ్ ద కేటగిరీ ఎంటర్ చేసుకున్న తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబరు, అలాగే ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఇందాకట్లాగానే సిటీ మ్యాజిస్ట్రేట్ ఎవరు ఇచ్చారు అనేది, కలెక్టర్ ఇచ్చారా ఎవరు ఇచ్చారు అనేది, ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ సర్టిఫికేట్, ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఈ యొక్క ట్రావెల్ పాస్ అయితే ఉంటుంది అనమాట. డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ ఫ్రమ్ ద, మీరు ఎగ్జామినేషన్ రాయటం కోసం మీకు ఫ్రీ రైల్ ట్రావెల్ పాస్ అయితే ఇస్తారు. కావాలనుకుంటే ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెట్టుకుంటే కనుక ప్లీజ్ ఇండికేట్ మీకు నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ దగ్గరగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కనుక మీరు ఎంటర్ చేస్తే అక్కడి నుంచి ఆ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మీకు ఆ యొక్క ఫేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. 400 KB వరకు ఇక్కడ మన పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనకి ఎక్సర్వీస్ మీద తీసుకుంటే లేకపోతే నో అనమాట. ఇంకా ఈబీసీ అంటే ఎకనామికల్లీ ఇదనమాట. ప్లస్ మన ఈబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు అనమాట. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి వాళ్ళ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 50,000 లెస్ ఉంటే వాళ్ళు దీని కిందకైతే వస్తారనమాట. ఇంకా ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకి 8,000 రూపీస్ 8 lakh రూపీస్ పర్ యానం అయితే వాళ్ళకి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ ఉంటే లోపల ఉంటే దానికి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకైతే వస్తారనమాట. ఈబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ డిస్టింక్ట్ కేటగిరీస్, అంటే 2 డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ, అలాగే ఓబీసీ వేరు, ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు అనమాట. అందరు సెపరేట్గా అయితే ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. అట్లాగే ఇక్కడ ఈబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి యొక్క జాబ్ రిజర్వేషన్ అయితే ఉండదన్నమాట. కాకపోతే వాళ్ళకి ఫీజ్ కన్సెషన్ మాత్రం ఉంటుంది అనమాట. అప్లికేషన్ ఫీజ్ కన్సెషన్ ఉంటుంది కానీ జాబ్ రిజర్వేషన్ అయితే ఉండదు అనమాట. వేకెన్సీస్ అనేవి ఈ యొక్క కేటగిరీకి ఈబీసీకి అయితే ఉండవు అనమాట. మన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకి మాత్రమే ఉంటాయన్నమాట. సో మీరు కనుక ఈబీసీ కేటగిరీ కిందకు వస్తే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. అలాగే
డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. ఇంకా కూడా మీరు రైల్వే ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అనమాట. నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్. మీరు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూలో మీరు జాబ్ చేస్తూ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీరు అన్ఎంప్లాయ్ అయితే ఫస్ట్ ఆప్షన్ నాట్ అప్లికబుల్ తీసుకోవాలన్నమాట. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. మీరు CCAA కనుక చేసి ఉంటే కనుక ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. నేమ్ ఆఫ్ ద ట్రేడ్, ఏ ట్రేడ్లో చేశారో, ఇంకా ఎప్పటి నుంచి ఎంతవరకు చేశారో ఆ CCAA అనేది యాక్ట్ అప్రెంటిస్. అలాగే డ్యూరేషన్ అనమాట, ఆటోమేటిక్గా వస్తుంది. ఈ 2 డేట్స్ ఇస్తే మీరు, అలాగే ఈజ్ రిజల్ట్ డిక్లేర్డ్, మీకు ఆ యొక్క CCAA రిజల్ట్ ఇచ్చారా లేదా అని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలి. ఎస్ పెట్టిన తర్వాత సర్టిఫికేట్ నెంబరు, డేట్, మార్క్స్ అప్లైన్ ఎన్ని వచ్చినాయి, మీ ఫుల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నీ కూడా మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మీరు CCAA లేకుండా మీరు 10th విత్ ITI లేదంటే డిప్లొమాతో మీరు అప్లై చేస్తూ ఉంటే ఇక్కడ నో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఫీజు రీఫండ్ కోసం అయితే ఇక మనకి SC ST PWD క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ వెనకైతే పూర్తిగా వస్తాయి. మిగిలిన వాళ్ళకి 500 రూపీస్ పే చేస్తే వెనక్కి అయితే మీకు 400 రూపీస్ CBT 1 ఎగ్జామ్ తర్వాత అయితే వస్తాయి అనమాట. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేము, అకౌంట్ నెంబర్ కన్ఫర్మేషను, IFSC కోడ్, అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ ద బ్యాంక్, అలాగే బ్యాంక్ అడ్రస్ ఇవన్నీ మెన్షన్ చేసి మనం సేవ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th క్లాస్ కంపల్సరీగా అందరూ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఇంకా సర్టిఫికేట్ సీరియల్ నెంబరు, అలాగే ఇక్కడ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారు, మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఏ బోర్డులో చదువుకున్నారు, CBSE స్టేట్ బోర్డు అనేది. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ యొక్క మెమోస్ ప్రకారం డేట్ ఉంటుంది అనమాట. అక్కడ ఆ డేట్ వేసుకోవాలి, పర్సంటేజ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్, బోర్డు అనమాట. అలాగే పాసింగ్, రోల్ నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి 3 years డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆల్సో ఎలిజిబుల్. ఇంకా ITI, SCVT లేదంటే NCVT 10thతో పాటు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇంకా 10thతో పాటు CCAA చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మీరు డిప్లొమా మీద అప్లై చేస్తూ ఉంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా BE BTech మీద అప్లై చేస్తూ ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ITIతో మీరు అప్లై చేస్తూ ఉంటే ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా CCAA అయితే ఈ ఆప్షన్ అయితే తీసుకోవాలి అనమాట. సపోజ్ మీరు ITI అయితే మీ ఇలా ట్రేడ్ అనమాట. ఏ ట్రేడ్లో చేశారు, ఇంకా ఏ స్టేట్లో అయితే మీరు ITI చేశారు, ఏ డిస్ట్రిక్ట్లో అయితే మీరు చేశారు, ఇది కూడాను మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోండి. నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకో. డేట్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ ఇయర్ అనేది మొదటి ఇయర్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై SCVTనా NCVTనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా సర్టిఫికేట్ టైప్ అనమాట, అది NTCనా STC అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేకపోతే స్టేట్ సర్టిఫికేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాడ్ అనాలి, యాడ్ ఇక్కడికి అయితే వస్తుంది. ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా కూడా ఉంటే మీకు డిప్లొమా కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టెప్లో మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి, విడ్త్ 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా మనకి కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని JPG ఫార్మేట్లో 30 to 70 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ 320, 240 ఇచ్చారనమాట. దీనిని ఒక పెయింట్లో మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి రీసైజ్ అని ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది. రీసైజ్ మీద క్లిక్ చేసి ఇలా అయితే వస్తుంది. టిక్ ఆన్ ఉంటుంది, ఆఫ్ చేసుకోవాలి. పిక్సెల్స్ తీసుకోవాలి. హారిజాంటల్ అంటే విడ్త్ అనమాట, వెర్టికల్ అంటే హైట్. ఈ విధంగా మనం ఓకే అనాలి. ఓకే అన్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అని ఉంది, బ్రౌజ్ అని చెప్పేసి ఆ ఫోటో సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఇలా అయితే వస్తుంది, ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ లేకపోతే మనం దీనిని జూమ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. టిక్ మార్క్ ఇచ్చారు, ఇలాగైతే వస్తుంది అనమాట. అలాగే సిగ్నేచర్ కూడా మీకు 60x140 అనమాట. ఆ విధంగా మీరు అది కూడా ఎడిట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ సిగ్నేచర్ కూడా మనం ఈ పెయింట్లో ఓపెన్ చేసుకొని ఇక్కడ టిక్ ఆఫ్ చేసేసి పిక్సెల్స్ అనమాట 140 హారిజాంటల్, వెర్టికల్ 60 అనమాట. ఓకే అనాలి, సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అంటే ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది కదా, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ ఉంటుంది, టిక్ ఆన్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ అండ్ సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రెండ్స్, మనం ఈ స్టెప్లో అయితే మనం RRB సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకోబట్టి నాకు 2 అయితే ఆప్షన్స్ వచ్చాయి అనమాట. SCR అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే ECOR అంటే
సౌత్ సెంట్రల్ రైల్వే, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే అనమాట. సో మీరు దేనికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే దాని మీద క్లిక్ చేసి ఇటువైపుకి వచ్చేస్తుంది అనమాట. ప్లస్ మార్క్ ఉంది, క్లిక్ చేయొచ్చు అనమాట. ఇది క్లిక్ చేసి సెకండ్ ఇది వస్తుంది, మీకు ఏది ఫస్ట్ క్లిక్ చేసి అది వస్తుంది అనమాట. లేకపోతే ఇది పట్టుకొని ఇలాగ పైకి కింద కూడా మీరు మూవ్ చేసుకొని, రెండూ ఉన్నాయి. ఒకవేళ మీరు వేరే ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే అవి వస్తాయి అనమాట, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎటువంటి ఆర్ఆర్బీ రాకపోతే మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటారని అర్థం అనమాట. సో బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక ప్రాపర్గా ఉంటే మీకు ఆటోమేటిక్గా ఇవి అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. మీరు ఆ యొక్క ఆర్ఆర్బీలో మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీరు దేనికి అప్లై చేస్తున్నారు అనేది మీరు ఎగ్జాక్ట్గా మీరు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆర్ఆర్బీని తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ CBT 2 అనమాట. ఇక్కడ ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మీరు ఏదైతే అక్కడ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన వస్తాయి అన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంటే CBTలో 2 అనమాట. 2కి సంబంధించి పార్ట్ బిలో యొక్క ట్రేడ్ అయితే వస్తుంది అనమాట. యొక్క డిసిప్లైన్ చెక్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ ఇదైతే మనం ఎంటర్ అయితే ఎక్కడి నుంచి అప్లై చేస్తున్న ప్లేస్ అనమాట. డేట్ ఆటోమేటిక్గా వచ్చింది, సేవ్ చేసుకొని ప్రివ్యూ అయితే చూసుకోవాలి. ప్రివ్యూ చెక్ చేసుకోవాలి. ఇంకేదన్నా మీకు మిస్టేక్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం అయితే లేదు. ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదంటే అన్ని ప్రాపర్గా ఉంటే మీరు చెక్ చేసుకున్నానని చెప్పేసి టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. మనకు ఒక నోట్ అయితే వచ్చిందనమాట. మీకు తర్వాత ఎడిట్ చేసుకునే అవకాశం అయితే ఉండదని చెప్పేసి జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ALPకి సంబంధించి 500 రూపీస్ అయితే వచ్చింది. ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. మీకు కేటగిరీని బట్టి మీకు 250 రూపీసా 500 రూపీసా అని ఉంటుంది అనమాట. 250 రూపీస్ వస్తే మీకు మొత్తం అమౌంట్ వెనక్కి అయితే వస్తుంది. ఒక 500 రూపీస్ పే చేసి 100 రూపీస్ తీసుకొని 400 రూపీస్ మీకు వెనక్కి అయితే ఇస్తారనమాట. ఇక్కడ మనకి పే విత్ SBI ఉంది, ఇంకా కూడా 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో సెలెక్ట్ చేసుకొని మీరు ఫీజు అయితే పే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలన్నమాట. ప్రొసీడ్ అన్నది ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ మనం ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అప్లై చేస్తున్నాము. డెబిట్ క్రెడిట్ కార్డ్స్ ఇంకా మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.